ఈరోజు ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ ప్రత్యేకంగా తీసుకొని బీచ్ ఐటీ సెజ్ లాంటి వాటిని ఈరోజు ప్లాన్ చేసి విశాఖపట్నం వాసులకి ఐటీ రంగాన్ని ఈవేళ పురోగమనాన్ని తీసుకెళ్లే దిశగా ఇన్ఫోసిస్ లాంటివి కానీ ఇప్పటికే అదానీ డేటా సెంటర్ కానీ ఈరోజు ప్రతి ఇంటికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశాన్ని ఈరోజు ఐటీ సెజ్ల ద్వారా, అది ప్రత్యేకించి బీచ్ ఐటీ సెజ్లు అట్లాంటి వాటితో ఈరోజు మరొక బెంగళూరు మరొక ముంబయో దాన్ని తీసుకొచ్చి వాళ్ళు చేయడానికి ఈరోజు అవకాశం ఉండే అటువంటి దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి ఎవరు వస్తారు ఈసారి రాష్ట్రంలో? జగన్ వస్తాడు. చాలా మంచి పనులు చేశాడు. చాలా అంటే ఇప్పుడు పేదలకు చాలా ఆదుకున్నాడు అనమాట. ఆరోగ్యశ్రీ పరంగా మరి ఇంకా పేదలకి ఇల్లు, మరి ఎడ్యుకేషన్ పరంగా ఫీజు రీయింబర్స్మెంట్, విద్యాదీవన, జగనన్న విద్యాదీవన ప్లస్ అమ్మఒడి. చాలా ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్లో బాగా ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటారు. మా వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో ఏదో వెళ్ళామా వచ్చామని. ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్కే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మార్చేసి ఇంగ్లీష్లో చెప్పేస్తున్నారు. అలా అంతకుముందు స్కూల్ ఉన్నాయి, బట్ అలా జస్ట్ తెలుగు మాత్రమే. ఇప్పుడు ఇంగ్లీషు, దాన్ని నాడు నేడు స్కూల్గా కూడా మంచి ఎలిమెంటరీ బాగుంది. ఎన్విరాన్మెంట్ ఎలా ఎవరు చేశారు అట్లా? ఇప్పుడు అంతకుముందు ఆయన 2 సార్లు చేశాడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు. ఏం చేశారు? నేను 10 సంవత్సరాలు పెళ్ళయి నాకు. ఇప్పుడు నేను 4 సంవత్సరాల తర్వాత నేను చాలా నబోటాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంటర్ వాటికి చదువుకున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లు ఏం రావు కదా. వాళ్ళకి 2 లక్షల పైగా వాలంటరీ జాబ్లు ఇచ్చాడు. అందుకు సలాం. మా బాటలో చాలా మంది నాతో పాటు చాలా మంది ఉన్నారు మా ఊర్లో. ఆయన వల్ల ఉపయోగపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనే ఉన్నా ఆరోగ్యశ్రీ పరంగా. నేను కాళ్ళు ఇరిగిపోయింది, నా కాళ్ళు ఇరిగింది, బాత్రూంలో పడ్డా. ఆరోగ్యశ్రీ ద్వారా నేను ఆపరేషన్ చేయించుకోవడం నాకు డబ్బులు లేవు. 35,000 పెట్టి కట్టి ఆయన ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించుకున్నా. ఎవరేస్తారు డబ్బులు? $5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ కార్డుని ఇప్పుడు 25 లక్షలు చేశారు. అదిగో వెళ్తుంది వండి మళ్ళీ ఫ్లెక్సీ ఏదైనా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జగనే కూర్చుంటాడు. రాజ్యాన్ని జగనే చేస్తాడు ఖచ్చితంగా, కన్ఫామ్. విశాఖపట్నం అభివృద్ధిలో భాగస్వామ్యంగా మహిళల్ని కూడా ఈవేళ ఆర్థిక స్వావలంబనగా తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి మనమంతా కూడా కలిసికట్టుగా జగనన్న ప్రభుత్వానికి ఓటేద్దాం. దానికి ఈరోజు మీ ఎంపీగా ఝాన్సీ లక్ష్మికి ఓటు ఇవ్వండి అని చెప్పిస్తాను, గెలిపించదని కోరుతున్నా.